వెల్కమ్ టు అభిరుచి ఆన్ వీల్స్. ఓకే, మరి ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఇక్కడ మన జడ్జెస్ ఇద్దరు కూడా జడ్జ్మెంట్ కి రెడీగా ఉన్నారు. అలాగే పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి షో స్టార్ట్ చేద్దామా? మరి మొదలు పెట్టేద్దామా? లెట్స్ స్టార్ట్ ది షో. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దామా? ఓ, పన్నీర్. పన్నీర్ అందరికి చాలా ఇష్టమైంది. అవును, అండ్ అలాగే ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. కర్రీస్, స్నాక్స్, స్వీట్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో చూద్దాం మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో. సో పన్నీర్ తో ఎవరు వంట చేయబోతున్నారు? రండి రండి. హాయ్. హాయ్, మీ పేరు? అనూష. అనూష, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్. ఉప్పల్. ఓకే, నీ పేరేంటి? ప్రీతి. ప్రీతి అండ్ అనూష ఫ్రెండ్సా మీ ఇద్దరు? ఫ్రెండ్స్. ఓకే, సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్ లో చదువుతున్న ఫ్రెండ్స్ ఇద్దరు ఈ రోజు వంట చేయబోతున్నారు. కానీ విన్నర్ మాత్రం ఒకళ్ళే అనమాట. సో ఇక్కడ మాత్రం కాంపిటేటివ్ స్పిరిట్ తో చక్కగా ఇద్దరు టేస్టీగా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవరు చేస్తారు ఫస్ట్ వంట? ఎవరు? అనూషనా, ప్రీతినా? I want to give chance to Anusha. అవునా? అనుష నువ్వు చేస్తావా? చేయడం ఇష్టం లేదు, గివ్ ఛాన్స్ టు అనుష. అది కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుదామని అనుషకి ఛాన్స్ ఇచ్చేసింది ప్రీతి. సో ఏం చేస్తావు అనుష వంట? పన్నీర్ పాలకూర వడలు. పన్నీర్ పాలకూర వడలు. ఓకే, సో పన్నీర్ పాలక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవును, చూద్దాం మళ్ళీ వడలు ఎలా ఉంటుందో. ఓకే, మరి పన్నీర్ పాలకూర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ పాలకూర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పాలకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకేనా? సో ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో వడలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసి కలుపుకోవాలి ఫస్ట్. సో ఈలో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం. ఓకే, శనగపిండి. సో శనగపిండి ఫస్ట్. ఓకే, పన్నీర్. పన్నీర్ తురుమాలి. ఓకే, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బేకింగ్ సోడా, కారం, పాలకూర తురుము, కొత్తిమీర తురుము. సో పాలకూర మరి చిన్న చిన్నగా తురుముకోకుండా బాగా పెద్దగా మరి కలపడానికి మాడిపోతుంది కదా, అందులో మాడిపోతుంది కాబట్టి కొంచెం పెద్దగా వేసిందట. కనపడటం కూడా బాగా కలర్ కదా. బియ్యపిండి. బియ్యపిండి. సో బౌల్ బాగా చిన్నగా అయిపోయినట్టుంది, వస్తుందా కలుపుకోవడానికి? వస్తుంది. వాము. ఓకే, పసుపు, వాటర్. వాటర్ కావాలా? సో నేను పిండి చక్కగా కలిపిస్తూ ఉంటాను, నువ్వు ఈలోగా చిట్కా చెప్పించేస్తావా? ఓకే, తప్పకుండా. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అమరావతి. అమరావతి గారు, ఏ చిట్కా చెప్పబోతున్నారు? 1 స్పూను శనగపిండిలో 1 చిటికెడు పసుపు వేసి 1 స్పూను రోజ్ వాటర్ కలిపి అది ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి వాటర్తో కడిగేసుకుంటే ముఖము స్మూత్గా అవుతుంది, పింపుల్స్ కూడా రావు.
ఓకే ఓకే, శనగపిండిలో కొంచెం పసుపు కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని ఫేస్ కి రాసుకుని ఒక 20 minutes తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మొహం కాంతివంతంగా ఉంటుంది, అలాగే పింపుల్స్ కూడా రావు. అమరావతి గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. చిట్కా చూసారు కదా? ఓకేనా అనుష? ఒక పిండి కలుపుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వడలా చక్కగా హీట్ అయిపోయింది, వడల్లా చేసేసుకోవటమేనా? చేతి మీద చేసేస్తావా చక్కగా? ఓకే. సో కొంతమంది అయితే పేపర్ లో చేస్తారు, అది చేసుకోవడానికి దానికి వీలుగా ఉంటుంది. అంటే చేతి మీద వచ్చేస్తే చేతి మీద సిమ్ చేసాను వచ్చేస్తుంది, లేదనుకుంటే చక్కగా పేపర్ మీద అయితే షేప్ అంతా కూడా బాగా వస్తుంది. ఓకేనా? వేసేస్తావా? వేసేసే. ఏం చదువుతున్నావు ఇంతకీ నువ్వు? నేను ఎంసీఏ సెకండ్ ఇయర్. ఎంసీఏ సెకండ్ ఇయరా? నేను ఇంకా ఏ డిగ్రీయో ఇంజనీరింగో అలా అనుకున్నాను. పన్నీర్ కూడా మనకు అలాగే తెలుస్తూ ఉంటుందా? తెలుస్తుంది. ఓకే, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసావు. ఎక్కువ వేసింది పన్నీర్, బాగా ఎక్కువ క్వాంటిటీ వేసింది కదా. సో వేగితే పన్నీర్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్, అంటే కొంచెం మనకు అది తెలుస్తుంటుంది ఇలా పలుకు పలుగ్గా. అండ్ కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయేమో వడలు, ఎందుకంటే ఎక్కువ మనం పన్నీరే తీసుకున్నాం కదా. అండ్ కొంచెం బియ్య పిండి కూడా వేసింది కాబట్టి కొంచెం క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్ గా అలా ఉండొచ్చు. స్నాక్స్ ఇష్టమా? స్నాక్స్ ఇష్టం. హాట్ ఇష్టమా దాంట్లో? మళ్ళీ హాట్ స్నాక్స్ అంటే ఖచ్చితంగా ఇంక అందరూ హాటే ఇష్టపడతారు. కొంచెం స్వీట్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. అండ్ వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో మనకి ఇలాంటివన్నీ ఇంకా బాగుంటాయి. అవును, స్వీట్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తినలేము కాబట్టి హాట్ అంటే ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందా? సో ఫైనల్ గా కొంచెం వాము కూడా వేసింది కాబట్టి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లో కొంచెం డైజెషన్ కి దానికి కూడా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా మనకి బజ్జీలు ఇలాంటి వాటిల్లో ఆ వాము వేసుకుంటాం కూడా అందుకే కదా. అందుకే. సో చక్కగా వేగిపోతే మనకి వడలు రెడీ అన్నమాట. చిన్న చిన్నగా బాగా చేసావు. సో సాస్ తో బాగుంటాయి ఇవి. ఓకే, సో ఫైనల్ గా ప్లేట్ చాలా బాగా డెకరేట్, కార్వింగ్స్ బాగా చేసావు, ట్రీస్. ఈ ఫ్లవర్స్ నువ్వే చేసావా? బాగుంది, అనిపించేలా పెట్టు. ఇవి కట్ చేసాక వాటర్ వేసి పెట్టావు అనుకో ఇలా బ్లాక్ గా అయిపోకుండా ఉంటాయి, కొంచెం సాల్ట్ వాటర్ వేస్తే. వేసావా? అయినా కూడా అలా అయిపోయిందా? ఓకే, సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ పాలకూర వడలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పాలకూర వడలు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో శనగపిండి, పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, కారం, పాలకూర, కొత్తిమీర, బియ్యం పిండి, వాము, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పాలకూర వడలు రెడీ. వెరైటీ వంటల్ని చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దామా? మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అమృత. అమృత గారు, ఏం చిట్కా చెప్పబోతున్నారు? నల్ల మచ్చలకు చిన్న శనగలు నేతిలో వేయించి పొడి చేసి కొద్దిగా పసుపు కలిపి పాలల్లో కలిపి పేస్ట్ లా చేసి నల్ల మచ్చలపై నైట్ అప్లై చేయాలి, మార్నింగ్ వాష్ చేసుకోవాలి. ఓకే, సో అలా చేసుకుంటే నల్ల మచ్చలు పోతాయి. ఓకే, చిన్న శనగలు నేతిలో వేయించి కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఆ తర్వాత పాలతో కలిపి పేస్ట్ చేసి నల్ల మచ్చల మీద రాస్తే నల్ల మచ్చలు పోతాయి. అమృత గారు మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే ప్రీతి, నువ్వు రెడీయా? నేను రెడీ. నువ్వేం చేస్తావు పన్నీర్తో? పన్నీర్ తవా మసాలా. పన్నీర్ తవా మసాలా. ఓకే ఓకే, మరి పన్నీర్ తవా మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ తవా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు. ఓకే ప్రీతి, స్టార్ట్ చేద్దామా? ఓకే, దీనికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ బౌల్ తీసుకొని మనం అన్ని మిక్స్ చేసుకోవాలా? ఆయిల్ వేస్తావా? హీట్ అవుతుంది తర్వాత. అయితే స్టవ్ ఆఫ్ చేసి ముందు ఒక బౌల్ తీసుకొని
అందులో కొంచెం కారం. ఓకే. వంట మొదలు పెట్టడమే కారంతో మొదలు పెట్టేసి. యా. కొంచెం ఉప్పు. ఓకే. కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా పసుపు, కారం. ఇప్పుడు కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అండ్ కొద్దిగా ఆయిల్. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేద్దాం. పన్నీర్ వేసి ఈ మసాలా అంతా దీనికి పట్టించాలి. సో ఇది పన్నీర్ మ్యారినేట్ చేసి కాసేపు ఉంచాలి. ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ నానితే మనకి పన్నీర్ మసాలా అనేది మొత్తం పన్నీర్ కి పడుతుంది. ఓకే. సో మనకి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం లేదు కదా, మరి ఎలా? ఆల్రెడీ మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. మ్యారినేట్ చేసావా? ఓ అందుకేనా ఫస్ట్ అనూష చేయమన్నా, ఈ లోపు నువ్వు చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసావా? అబ్బో. ఓకే. ఓకే. సో ఇవి ఆల్రెడీ షాలో ఫ్రై చేయాలి. ఫ్రై కూడా చేసేసావా? చేసేసా. ఓ సో అయితే మనకి మ్యారినేట్ అయ్యి ఫ్రై అయిన పన్నీర్ రెడీ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? ఓకే. ఓకే. సో ఇది అందరికి అర్థమయ్యేలా చూపించడానికి చేసావా చక్కగా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అది షాలో ఫ్రై అయిపోయింది కదా, మనం దానికి మసాలా ప్రిపేర్ చేద్దాం. కర్రీ. ఓకే. ఓకే. ముందుగా కొద్దిగా ఆయిల్. ఓకే. కొద్దిగా జీలకర్ర. ఇవంటే ఎక్కడ నేర్చుకున్నావు? అక్క నేర్పించింది. మీ అక్క నేర్పించిందా? బాగా ఇష్టమేంటి పన్నీర్ అంటే నీకు? ఇష్టం. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అదే ప్రతి ఒక్కరికి ఇష్టం. అంటే కొంతమంది మామూలుగా పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లలు పన్నీర్ కూడా తినరు అని చెప్పి దాన్ని మ్యాష్ చేసి ఇలా స్నాక్స్ లో అలా కలిపేసి అలా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మసాలా తింటే అది కూడా వాళ్ళు తింటారు. అది కూడా తింటారా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కాజు ఆనియన్ పేస్ట్. కాజు ఆనియన్ పేస్ట్. అదేంటి ఏమన్నా వేయించావా లేకపోతే పచ్చివేనా? ఆనియన్ వేయించి దాంట్లో కాజు వేసి గ్రైండ్ చేసేవేనా? ఓకే. ఇది ఒక సో మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇవన్నీ పేస్ట్ లా వేసుకుంటున్నావా? ఓకే. ఇది కలిపేసుకో. దీంట్లో ఒక కప్ టొమాటో ప్యూరీ. ఓకే. సో నువ్వే ఎంసీఏనా? నేను ఎంసీఏ. ఓకే. టైం ఉంటుందా ఎప్పుడైనా చక్కగా ఇలా వంటలు చేసుకుని తినడానికి హాలిడేస్ లో? అలాగా చేస్తుంటావా? సండేస్ వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉంటావా? ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటావా? సో ఏదైనా నీకు తినాలి అనిపించినప్పుడు లేదంటే ఏదైనా ఇలా నీ ఫేవరెట్ ఐటమ్ అయితే చేసుకుని తినేస్తుంటావా? వెరీ గుడ్. ఎవరి మీద ఫస్ట్ ప్రయోగం చేస్తావు? అంటే చేసుకున్న తర్వాత ఎవరికైనా పెట్టాలి కదా. ఫస్ట్ అక్క వాళ్ళతో, లేకపోతే తమ్ముడు. అక్క తమ్ముడు. పాపం. లేదు అంటే అమ్మాయికి అంత బాగా వంట వచ్చినట్టే చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. కొద్దిగా వాటర్ కావాలా? ఫ్లేవర్ వస్తుంది కదా అన్ని కలిసి. ఆ జీడిపప్పు, ఆనియన్, గరం మసాలా ఇది కూడా యాడ్ చేసేటప్పటికి. అండ్ ఇలాంటివి గ్రేవీ ఉన్నవి కాబట్టి మనకి రోటీస్ లో బాగుంటాయి. ఏదైనా ఫ్రైడ్ రైస్ లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో కూడా మంచి కాంబినేషన్ కదా. కొద్దిగా సాల్ట్. అది కారం సాల్ట్. ఓకే. కొద్దిగా కారం. అంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కదా, లైట్ వేసుకుంటే సరిపోతుంది ఇంతే. అంటే అది ముక్కలకి మరి గ్రేవీకి చాలా ఇది. ఓకే. కొద్దిగా పచ్చిమిర్చి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. ఈ పన్నీర్ ఇలా కూడా తినేయచ్చు కదా చక్కగా. ఫ్రై చేసేసుకుని మసాలా అంతా ఆల్రెడీ పట్టేసింది కాబట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో కొంచెం కారం తక్కువ వేసుకుంటే ఒక స్నాక్ లాగా ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ కసూరి మేతి అన్ని ఉన్నాయి కాబట్టి తినేయచ్చు. ఓకేనా ప్రీతి? ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేద్దాం. ఓకే. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేద్దాం. ఓకే. ఒకసారి కలిపేసి. బాగుంది కదా చక్కగా, మంచి టెక్స్చర్ వచ్చింది, మంచి షేప్ వచ్చేసింది ఫైనల్ గా. అండ్ తను పచ్చిమిర్చి కూడా వేసింది కాబట్టి గ్రీన్ కొంచెం తక్కువైనా సరిపోతుంది. అవును. మూత పెట్టేసి కాసేపు మగ్గితే మనకి రెడీయా? సో ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు వెళ్ళి నేను కూడా చిట్కా చెప్పేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా.
మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భార్గవి. భార్గవి గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? జుట్టు ఊడకుండా ఉండడానికి, చుండు రాకుండా ఉండడానికి కుంకుడుకాయ పేస్ట్ అండ్ మందారమాకు పేస్ట్ చేసి తల స్నానం చేసే ముందు అప్లై చేసుకుంటే జుట్టు ఊడదు, చుండు రాదు. ఓకే ఓకే, తలస్నానం చేసే ముందు కుంకుడుకాయ పేస్ట్ మందారమాకు పేస్ట్ రెండు కలిపి తలకి పట్టించి ఆ తర్వాత తలస్నానం చేసేస్తే చుండు రాకుండా ఉంటుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. ఓకే, చక్కని చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఒక మంచి గిఫ్ట్. చిట్కా చూసారు కదండి. ఓకే ప్రీతి, చూద్దాం ఒకసారి. చూడు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అయిపోయినట్టేనా? గుమగుమలు ఆడిపోతుంది. చాలా చక్కగా మసాలా అంతా ఇది వేసి కదా, మంచి టేస్ట్. ఇప్పుడు ఫైనల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. ఓకే. ఓ, సో క్రీమ్ కూడా ఇప్పుడే కలిపేస్తున్నావా? అంటే జనరల్ గా కొన్ని ఐటమ్స్ లో క్రీమ్ అలా పైన గార్నిష్ కి వేస్తూ ఉంటారు. కొంచెం క్రీమ్ టెక్స్చర్ అనేది కారమైన కొంచెం తగ్గుతుందనే. నువ్వు అంత కారమే వేయలేదు అంటే మరీ ఎక్కువ స్వీట్ అయిపోద్ది, చూసుకో కర్రీ. అండ్ ఫైనల్ కొత్తిమీర. ఓకే, మంచి రెస్టారెంట్ డిష్ లా ఉంది కదా, చూడడానికి చాలా ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మరి టేస్ట్ అన్ని ఎలా వేసావు? దానికి తగ్గట్టు ఉంటుంది. దానికి తగ్గట్టు ఉంటుందా? అబ్బో, కాన్ఫిడెన్స్ బానే ఉంది. ఓకే, ఇదిగో పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నా. ఎందుకు? కొంచెం క్రీమ్ మళ్ళీ ఫైనల్ గా. సో ఈ బాస్కెట్ నువ్వే చేసావా? నేనే చేసాను. బాగుంది, పన్నీర్ బాస్కెట్. నైస్. ఓకే, సో ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ తవా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పన్నీర్ తవా మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ తవా మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ వేయించి జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, చాట్ మసాలా, పసుపు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ పన్నీర్ ముక్కలను నూనెతో వేయించి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక టమాటా ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ తవా మసాలా రెడీ. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ లో పన్నీర్ కదా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకళ్ళు స్నాక్ ఐటమ్ చేశారు, ఒకళ్ళు కర్రీ చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. దాని ఫస్ట్ అనూష. పన్నీర్ పాలకూర వడలు. ఓకే, వెయిట్ చేయ అనూష. ప్రీతి నూరా. పన్నీర్ తవా మసాలా. ఓకే ప్రీతి, వెయిట్ చేయ నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారండి. మరి పన్నీర్తో ఈరోజు ఎవరు టేస్టీగా వంట చేశారో, ఎవరు విన్ అయ్యారో చూద్దాం. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారో చూద్దామా. ఈరోజు అంటే రెండు రకాలుగా ట్రై చేశారు పన్నీర్. సో మెయిన్గా ఏంటంటే వడల్లో పన్నీర్ పెద్దగా తెలియట్లేదు. అవును. సో పాలకూర కూడా క్వాంటిటీ తగ్గించేసి ఎక్కువగా ఏంటంటే పిండి కొంచెం ఆ పచ్చదనం తెలుస్తుంది, వేగినట్టుగా. తవా మసాలా బాగుంది, కొంచెం ఘాటు తగ్గించవచ్చు. తవా మసాలా ఎందుకు బాగుందంటే రుచి ఒకటే కాదు, అది దాన్ని వాడుకున్న విధానం కూడా బాగుంది. పన్నీర్ అనేది ఒక మంచి హై ప్రోటీన్ డిష్ అనమాట. మన వెజిటేరియన్స్కి మామూలుగా ప్రోటీన్ కొరత అనేది ఉంటుంది జనరల్గానే. 60 grams కావాలి అంటే రోజుకి మనం తినేది 40 grams ఉంటుంది. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకో రోజు డయట్లో, అంటే రోజు కాకపోయినా వారానికి 1-2 సార్లు కొంత కొరత మనం పూర్తి చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది. సో ఎందుకంటే ముందు తను మ్యారినేట్ చేసి తర్వాత చేసింది. సో ఇంకాస్త క్రీమ్ వేస్తే పర్లేదు. చెప్పావు క్రీమ్ వేసేప్పుడు చెప్పావు కొంచెం ఘాటు తగ్గుతుందని, ఇంకాస్త వేయచ్చు. సో ఈరోజు బాగుంది. విన్నర్ వచ్చేసి ప్రీతియా. ఓకే, కంగ్రాచులేషన్స్ రా ప్రీతి, కంగ్రాట్స్. నువ్వే విన్నర్ ఈరోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. అనుషద, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి పన్నీర్తో వెరైటీస్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కావ్య. కావ్య గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? ఫేస్ పై ఎయిర్ పోవాలంటే జమ్మి చెట్టు రసం తీసి ఫేస్ కు అప్లై చేయాలి. ఓకే, జమ్మి చెట్టు రసమా? అలా చేస్తే ఫేస్ మీద హెయిర్ పోతుంది. ఎయిర్ పోతుంది. ఓకే ఓకే, ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పోవాలి అనుకుంటే జమ్మి చెట్టు బెరడు రసం కనుక రాసుకుంటే ఆ హెయిర్ కనుక పోతుంది. ఓకే, సో కావ్య గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు మంచి గిఫ్ట్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు రెసిపీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రాజు గారు, ఇవాళ రెసిపీ ఏంటి? మసాలా వెజ్ టొమాటో కర్రీ. మసాలా వెజ్ టొమాటో కర్రీ. టొమాటో కర్రీ మనం జనరల్ గా ఎక్కువ చేసుకుంటాం. దాంట్లో మసాలా కాంబినేషన్స్ తో చేయాలి. వెజిటబుల్స్ కూడా ఉండాలి. బాగుంది రాజు గారు కాంబినేషన్. అయితే మసాలా వెజ్ టొమాటో కర్రీ కొత్త రెసిపీ, చాలా బాగుంది. అవును, చూద్దాం ఎలా చేస్తారు. ఓకే, మరి మసాలా వెజ్ టొమాటో కర్రీ ఎవరు చేయబోతున్నారు? రండి. హాయ్. మీ పేరు? సాయి తులసి. ఓకే, నీ పేరు? హరిత. హరిత, సాయి తులసి. మీ ఇద్దరికి పరిచయం ఉందా ముందు? లేదు. ఇప్పుడేనా? ఇప్పుడే. ఓకే, సో ఇద్దరు ఒకరికొకరు తెలియదు కాబట్టి చక్కగా ఫుల్ కాంపిటీషన్ తో చేయాలన్నమాట వంట. ఫ్రెండ్స్ అయితే పోనీ ఎవరు గెలిస్తే ఏంటి? నేను గెలిచినా వాళ్ళు గెలిచినా ఒకటే, ఇలాంటివి లేవు. సో కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇందుకు విన్నారు కదా రెసిపీ, మసాలా వెజ్ టొమాటో కర్రీ. ఇద్దరు కూడా చక్కగా చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ జీడిపప్పు. ఓకే, ఇది వేయించి తీసేయాలా లేకపోతే అందులో వేసేటివేనా? కొంచెం జీరా, జీలకర్ర, కరివేపాకు, ఓకే, తర్వాత ఆనియన్స్. వేగుతూ ఉండేలోపు మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి, దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, హరిత నువ్వేం వేస్తావు? పసుపు వేస్తాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాయిల్డ్ వెజిటబుల్స్, ఆలు వేస్తున్నా ఫస్ట్ ఆలు. ఓకే, తర్వాత కాలీఫ్లవర్, ఉడికించిన కాలీఫ్లవర్. తర్వాత బీన్స్, అవి కూడా ఉడికించి ఇది కూడా సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఓకే, కాస్త బఠానీ. అవి పచ్చి వేస్తున్నావా? పచ్చి బఠానీనా? ఆయిల్ ఉంది కదా, ఫ్రై అవుతాయి. ఉడికించిన క్యాప్సికమ్, ఉడికించిన బఠానీ అండ్ బీన్స్. ఉడికించిన బఠానీ అండ్ బీన్స్. ఓకే, సో ఇక్కడ పచ్చి బఠానీ వాడారు, అక్కడ ఉడికించి వాడారు. నెక్స్ట్ క్యాప్సికమ్ కాస్త మగ్గించిందా? ఓకే, సో వాటర్ లో బాయిల్ చేసేసింది. ఇది కాలీఫ్లవర్, ఉడికించిన కాలీఫ్లవర్. క్యారెట్ కూడా లైట్ గా ఉడికించేస్తారా? ఓకే, బాగుంది కదా కలర్ఫుల్ గా. క్యారెట్ వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది అక్కడ. ఇప్పుడు కొంచెం సాల్ట్, జీలకర్ర, కాజు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, కాజు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఫస్ట్ ఆ పేస్ట్ వేసి చక్కగా వేయించి ఆ తర్వాత ముక్కలు వేసినా బాగానే మిక్స్ అయ్యేదేమో కాదా? అంటే అది ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేశాను కదా, కాబట్టి ఎక్కువ అక్కర్లేదా? ఓకే ఓకే, సో హరిత నెక్స్ట్ బాయిల్ చేసిన సోయా గింజలా? ఓకే, అంటే ఇది ప్రోటీనిషియస్ కదా, సో కొంచెం వెరైటీగా సోయా గింజలు యాడ్ చేసావన్నమాట. ఓకే, ఇక్కడ కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. ఓకే, ఇక్కడ కూడా ధనియా పౌడర్ వేస్తున్నారు.
ధనియా పౌడరేనా? ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది యాడ్ చేసుకుందాం. టమాటో ప్యూరీ. ఓకే కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి రెండు వేశారు. ఓకే, కొంచెం కొబ్బరి. నెక్స్ట్ టొమాటో ప్యూరీ. సో టమాటో ఉడికించేసి చేసింది అది. ఉడికించి ప్యూరీ చేశారా? వాటర్ ఏమైనా కావాలా హరిత? కొంచెం దీంట్లో కొంచెం వాటర్, కొంచెం వాటర్ వేద్దామా? చూసుకో. కాసేపు లిడ్ పెట్టేది. మూత పెట్టాలా? సో అన్నీ వేసేసినట్టేనా? జస్ట్ ఇంకా మగ్గితే కోకో పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్ని వేసేసినట్టే కొంచెం సేపు మూత ఏమైనా పెట్టుకుందామా? హరిత ఏం చేస్తుంటావు నువ్వు? బీఫార్మసీ కంప్లీట్ అయింది, రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను. రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యావా? తులసి గారు మీరేం చేస్తుంటారు? ఫార్మసీ ఫైనల్ ఇయర్. మీరు కూడా ఫార్మసీ. సో ఇద్దరు అనుకోకుండా కలిసిన మొత్తానికి ఒకటే ఫీల్డ్ ఫీల్డ్ లో ఉన్నారు. మరి ఒకటే కాలేజ్ కాదా? కాదు, ఏదో అనుకోకుండా అలా ఫార్మసీ మ్యాచ్ అయింది అనమాట. ఓకే, ఓకే, మీకు కూడా మంచి మంచి ఫ్లేవర్స్ అన్ని వేశారు కాబట్టి ఇది కూడా చూడడానికి కొంచెం ఎక్కువ అవును, కలర్ఫుల్ గానే ఉంది. అది కొంచెం గ్రేవీ టైప్ లో వచ్చింది. ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్ బాగా ఎక్కువ అలా కనిపిస్తూ ఉన్నాయి. అయిపోయిందా? సో ఫైనల్ గా పైన నేను కాస్త పెరుగు వేస్తున్నా. ఓకే, చాలా ఇంకా ఓకే. స్టవ్ ఆల్రెడీ ఆపేద్దామండి. బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అక్కర్లేదు. సో ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాం. ఓకే, బౌల్లోకి తీసేస్తారా? యా. ఫైనల్ గా కోకో పౌడర్, ఎండు కొబ్బరి పొడి నువ్వు కూడా. ఓకే, సో కొత్తిమీర ఫైనల్ గా ఇక్కడ వేసుకుంటారా లేకపోతే తీసేసాక వేస్తారా? చాలా. నెక్స్ట్ సాల్ట్ సరిపోతుందా? కొత్తిమీర ఫైనల్ గా. ఓకే, కలిపేసుకుంటావా ఒకసారి? ఓకే, లైట్ గా సాల్ట్. సో ఫైనల్ గా పెరుగుతో గార్నిష్ చేస్తున్నారా? అందుకే అక్కడ తక్కువ వేసాను. ఓకే, కొత్తిమీర. సో ఇక్కడ కర్రీ రెడీ. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ రెడీ. ఓకే, లైట్ కోట్. ఓకే, సో రెండు రకాలుగా కూడా వంట రెడీ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది టేస్ట్ చూడబోయే ముందు ఒక్కసారి నేను వెళ్ళి చిట్కా చెప్పించేసి వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రావ్య. శ్రావ్య, ఏ చిట్కా చెప్పబోతున్నావు? వెండి పాత్రలు, రాగి పాత్రలు ఎక్కువ కాలం మెరవాలి అంటే వరి పొట్టుతో కడిగితే చాలా కాలం మెరుస్తాయి. వరి పొట్టుతో కడుక్కోవాలి అంటే జస్ట్ లైక్ పౌడర్ లాగా పొట్టు వాడాలి. అలా చేస్తే ఎక్కువ కాలం మెరుస్తుంటాయి. ఓకే, రాగి పాత్రలు, వెండి పాత్రలు ఎక్కువ కాలం మెరుస్తూ ఉండాలి అంటే వరి పొట్టుతో వాటిని తోముకోవాలి, అప్పుడు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి. ఓకే, సో మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ మసాలా వెజ్ టొమాటో కర్రీ. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా ట్రై చేశారు చక్కగా బోల్డ్ అయిన వెజిటబుల్స్ తో. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. హరిత, నూరా ఫస్ట్. ఓకే, హరిత వెయిట్ చేయి. తులసి, నూరా. ఓకే, తులసి వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా, చూద్దామా ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే, మరి ఇద్దర్లో ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో చూద్దామా ఈరోజు. మళ్ళీ మంచి రెసిపీ ఇచ్చారు రాజుగారు. ఈ మసాలా వెజ్ టొమాటో కర్రీ అన్నది టొమాటోలు వెజిటబుల్స్ యాడ్ చేసి మనం చేసుకున్నాం అనుకోండి, కాస్త అంటే మీరు పన్నీర్ చెప్పలేదు, సపోజ్ ఈ రెసిపీలోనే ఇంకొంచెం అలా ప్రోటీన్ యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఎందుకు పన్నీర్, గ్రీన్ పీస్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది, తనేమో అక్కడ సోయా కూడా యాడ్ చేసింది కాబట్టి సో ప్రోటీన్ అనేది మనకు యాడ్ అయిపోయింది. నిజంగా మంచి డిష్. ఇలా మనం ఒక డిష్ లో అన్ని ఉండే విధంగా చూపించామనుకోండి, ఇంకో రైస్ చపాతీ ఉంటే చాలు.
సరిపోతుంది ఆ రోజుకి. టేస్ట్ వైజ్ చూసుకుంటే సో హరిత గారు చేసిన దాంట్లో ఏంటంటే అది కొంచెం డ్రైగా అయిపోయింది. సో వెజిటబుల్స్ బాగా ఎక్కువ అయిపోయి కర్రీ లాగా లేదు, కూర లాగా లేదు. సో అంటే ఫ్రై టైప్ లో వచ్చేసింది. సో మెయిన్ టైం తులసి గారు చేసింది రెసిపీ ఎలా అయితే తెచ్చాం కరెక్ట్ గా ఆ మసాలా మరి ఉల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ యాడ్ చేయడం వలన దగ్గరగానే వచ్చి వెజిటబుల్స్ ఎక్కువగా వాడుతున్నప్పుడు కొంచెం ఆ టైప్ ఆఫ్ కొంచెం ఉండాలి, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కూడా. ఇంకోటి కారం కూడా ఎక్కువగా లేదు రాజు గారు, కరెక్ట్ గా దానికి సరిపడా ఉందన్నమాట. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఈ రోజు తులసి గారు. తులసి. ఓకే, కంగ్రాచులేషన్స్ దా తులసి. కంగ్రాట్స్, నువ్వే కిచెన్ క్వీన్ ఈ రోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. సో నువ్వు కూడా కొంచెం ఏమైనా ఎక్కువ పేస్ట్లు అలా వాడి కొంచెం దగ్గరికి చేస్తుంటే బాగుండేది కర్రీ. నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ తులసి తయారు చేసిన మసాలా వెజ్ టొమాటో కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా వెజ్ టమాటో కర్రీ తయారు చేసుకునే విధానం. జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్, పచ్చి బఠానీలు, ఉడికించిన క్యాప్సికం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి, టమాటా ప్యూరీ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా వెజ్ టమాటా కర్రీ రెడీ. మరి షెఫ్ రాజ్ గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు కూడా మనకి టేస్టీ వెరైటీ ఐటమ్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు ఉన్నారు. రాజు గారు ఏం చేయబోతున్నారు ఇవాళ? బొప్పాయితో మంచూరియా అండి. బొప్పాయితో మంచూరియా. స్వీట్ మంచూరియానా? స్వీట్ ఏం కాదు, హాట్. పచ్చి బొప్పాయితో. ఓకే, సో పచ్చి బొప్పాయితో మంచూరియా చేస్తారా? అంటే జనరల్ గా ఈ బొప్పాయితో కర్రీస్, కొంచెం పచ్చళ్ళు అలా ఈ మధ్య ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా. సో మీరు ఏకంగా స్నాక్, అది కూడా మంచూరియా. ఓకే, మరి బొప్పాయి మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. బొప్పాయి మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, మైదా అరకప్పు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి బొప్పాయి మంచూరియా కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, సో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం మంచూరియన్ బాల్. సో ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఇక్కడ పచ్చి బొప్పాయి తురుము వాడుతున్నాం. ఓకే, కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి కదండి బొప్పాయి. పచ్చిగా అంటే పచ్చికాయ అయితేనే మనకి ఆ తురుము కొంచెం ఉంటుంది, లేకపోతే పండుదైతే మనకి అసలు పనికిరాదు. అండ్ మధ్యస్థంగా కాకుండా కూడా కొంచెం పచ్చిది అయితేనే దీనికి బెటర్. పచ్చిగానే ఉంటుంది. సో దీంట్లో మైదా. ఓకే ఓకే. సో అలాగే కార్న్ ఫ్లోర్. ఓకే, సో కొంచెం బైండింగ్ కి, క్రిస్పీనెస్ కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే, కొద్దిగా అల్లం, సన్నగా తరిగిన అల్లం. దాంట్లోనే అందుకనే బాగా సన్నగా తరిగారా? అవునండి. కొద్దిగా వెల్లుల్లి. ఓకే ఓకే. సో అంటే బొప్పాయి మరి ఇట్లా పచ్చిది టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి యాడ్ చేస్తే బాగుంటుందనా? ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే బొప్పాయిలో కూడా కొంచెం తడి ఉంటుంది కదా. సో సరిపోతే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవాలి కదా. సో బొప్పాయి అంటే మామూలుగా స్వీట్ అయితే మనకి టేస్ట్ తెలుస్తుంది, ఇది పచ్చి బొప్పాయి కాబట్టి మనకి ఏమి టేస్ట్ ఉండదు. పైగా కొంచెం చేదు కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా, కొంచెం లైట్ గా ఒగర్ లాంటిది ఉంటుంది. సో అదే ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా మనకి మంచూరియా. అవునండి. సో వాటర్ అవసరం లేదు కదా. ఓకే. సో మంచూరియాస్ కూడా మనకి చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇలా బొప్పాయితో కూడా ఇది ఒక వెరైటీగా బాగుంటుందేమో. ఓకే ఓకే. చిన్న చిన్న షేప్ లో. మరి కొంచెం ఇంత పచ్చికాయలంటే కాస్త మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అవును. సో బొప్పాయితో అంటే ఎక్కువ కర్రీస్ ఇవే కాకుండా ఇలా స్నాక్ కూడా ట్రై చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చండి.
ఆ చేదు అవన్నీ ఏం తెలీదా రాజు గారు మనకి కంప్లీట్ అయిపోయాక? లేదండి, చేదు అంటే కొంచెం ఒగరులా ఉంటుంది. సో ఏం తెలియదు. అండ్ కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాటర్ కూడా చూసి కలుపుకోవాలి. అంటే అక్కర్లేదు అసలు మామూలుగా ఇప్పుడు మీరు ఎందుకంటే అలా కలిపేశారు కదా, దానికే సరిపోయింది. ఆల్రెడీ చూడు మనకి వాటర్ అది కొంచెం వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మనం దీంట్లో ఉప్పు మిరియాల పొడి వేసాం కదండి, సో అది లోపల ఉన్న వాటర్ అంతా బయటికి లాగేస్తుంది. సో ఈ మైదా కార్న్ ఫ్లోర్ వల్ల కొంచెం అది బైండ్ అయి ఉంటుంది, లేకపోతే మనం వేయగానే విచ్చుకుపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఓకే ఓకే ఇది బాగా లోపల నుంచి కుక్ అయిపోవాలి కదా రాజు గారు, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మళ్ళీ తీసుకోవడం కష్టం అవుతుంది. తినేప్పుడు కొంచెం ఆ ఒగరు అనేది మనం అనుకున్నాం కదా అది. సో చక్కగా రంగు వచ్చేస్తే మనకి బాల్స్ రెడీ అండి. సో ఇది మనం అటువైపు మార్చేసుకుని మిగతా ప్రాసెస్ కూడా టాస్ చేసేసుకున్నాం అండి. కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయి కదా రాజు గారు. సిమ్లో పెట్టేసి సో దీంట్లో కొద్దిగా టొమాటో సాస్, ఓకే ఓకే, అలాగే కొద్దిగా చిల్లీ సాస్, ఓకే, కొద్దిగా సోయా సాస్, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్నాక్స్ అన్ని కూడా అందరూ ఇంట్లోనే చేసుకుంటారు. ముఖ్యంగా మంచూరియాలు అయితే ఎన్ని రకాలు ట్రై చేస్తున్నారు. అవును. సో రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకంటే కొత్తగా కావాలి అనుకుంటారు కదా స్నాక్స్. సో ఈ ఐడియా బాగుంది, ఇలా పప్పాయతో. అండ్ ఈ మధ్య మార్కెట్ లో కూడా పచ్చి పప్పాయలు కూడా అమ్ముతున్నారు, అంటే ఇలా కర్రీస్ కి వాటికి. అవునండి. సో కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ కలిపేసి మనం ఓకే ఇది అయిపోయినట్టేనా రాజు గారు? అయిపోయింది. కొద్దిగా ఉప్పు, ఓకే ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఆల్రెడీ మనకి సాస్ లో ఎలాగో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కదా. బాల్స్ వేసేసుకోవాలి. అసలు ఎవరికి మనం పప్పాయితో చేసాము అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. చేసిన తర్వాత కూడా అది ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిందే. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అండి. సో ఫైనల్ గా కావాలంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, ఇంకా చాయిస్. పైగా ఇలా రోజుకో వెరైటీ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అవును. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, బొప్పాయి మంచూరియా రెడీ అండి. ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా కదా. ఓకే, మరి వేడివేడిగా బొప్పాయి మంచూరియా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు బొప్పాయి మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో బొప్పాయి తురుము, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోయాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి మంచూరియా రెడీ. ఓకే అండి, మరి మంచూరియా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా. బొప్పాయి మంచూరియా తేడా ఏం
తెలియట్లేదు కదా, గోబీకిను బొప్పాయికిను పచ్చి బొప్పాయికిను. అవును బాగుంది. అంటే టేస్ట్ అయితే అరుడు గారు అన్నట్టు పెద్ద వేరియేషన్ ఏం లేదు. అంటే బాగుంది. అంటే నా పాయింట్ ఏంటంటే మన గోబీ మంచూరియా ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంది. ఇంకో పాయింట్ ఏది నచ్చిందంటే పచ్చి బొప్పాయి వాడారు. బొప్పాయి పండు అనేది ఎప్పుడు తినడానికి, పచ్చి బొప్పాయి వండుకోవడానికి. పైగా అల్లం వెల్లుల్లి అవన్నీ మిక్స్ చేశారు కదా పప్పాయిలో, అది బాగా తెలుస్తుంది. ఘాట్ అనేది బాగుంది. అండ్ ఎక్కడో ఆ చిన్న లిటిల్ స్వీట్నెస్, అంటే ఆ బొప్పాయి కొంచెం తినేసిన తర్వాత కొంచెం అలా అనుకుంటే బాగుంది. రాజు గారు మొత్తానికి చాలా టేస్టీ మంచూరియా చూపించారు ఈ రోజు. ఓకే, బొప్పాయి మంచూరియా చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు పద్మ. పద్మ గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? షుగర్ బీపీ గురించి కంట్రోల్ కావాలని అంటే నైట్ మెంతులు నానబెట్టి మార్నింగ్ ఆ మెంతులు వాటర్ అట్లే తాగేయాలి. మెంతులు తాగేయాలి, వాటర్ తాగేయాలి. సో షుగర్ బీపీ రెండు కంట్రోల్లో ఉంటాయి. ఓకే, బీపీ షుగర్ రెండు కంట్రోల్లో ఉండాలి అంటే రాత్రి మెంతులు నీళ్లలో నానబెట్టుకుని పొద్దున్నే ఆ నీళ్లతో పాటు మెంతులు కూడా తీసేసుకుంటే షుగర్ బీపీ రెండు కంట్రోల్లో ఉంటాయి. ఓకే, పద్మ గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ 5 వెరైటీ వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ది డే లో 5 రకాల వెరైటీ వంటలు రెడీగా ఉన్నాయి. మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో ఈ రోజు. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామా, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? వాసంతి. వాసంతి గారు ఏం చేశారు మీరు వంట? కరివేపాకు రైస్. కరివేపాకు రైస్. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? జయ. జయ గారు ఏం వంట చేశారు? ముల్లంగి ఆకుకూర. ముల్లంగి ఆకుకూర, అదే. ఓకే, ముల్లంగి ఆకులో అన్ని స్ప్రౌట్స్ వేసారా? ఓకే ఓకే, జయ గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు మీరేం చేశారు? కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి, నిలవ పచ్చడా? అవునండి, 1 month ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎలాంటి వెరైటీ ఐటమ్ చేశారో చూద్దాం, రండి. మీ పేరు? జ్యోతి. ఏం చేశారు వెరైటీ? స్వీట్ కార్న్ మసాలా పూరి. స్వీట్ కార్న్ మసాలా పూరి. ఓకే, వెయిట్ చేయండి అక్కడ. ఓకే, మీరండి. మీ పేరేంటి? శైలజ. ఓకే, శైలజ గారు ఏంటి మీరు చేసిన వంట? చెన్నంగాకు పచ్చడి. చెన్నంగాకు పచ్చడి. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు ఏది రెసిపీ ఆఫ్ ద డేనో. ఈ పూరిలో స్టఫ్ చేయడం అనేది కొంచెం టఫ్ అది. పూరి ట్రై చేయటం కదా, సో బాగా ట్రై చేశారు, అది బాగుంది. తర్వాత సో అలాగే చిన్నంగాకు పచ్చడి, కాకరకాయ కూడా. సో ఆ చేదు లైట్ గా తెలుస్తూ చాలా బాగుంది. అల్టిమేట్ గా ముల్లంగి ఆకుకూరతో చేసిన ఆ కూర చాలా బాగుందండి. మెయిన్ ఎందుకంటే ముల్లంగి ఆకుతో పాటు మొలకెత్తిన గింజలన్నీ కూడా వాడారు, చక్కగా వాడారు. ఆ వాడకం అనేది చాలా బాగుంది, కరెక్ట్ గా ఉంది. ప్లస్ అది ఒక మంచి బ్యాలెన్స్డ్ ఐటమ్ గా కూడా ఉంది, ఒక డిష్. దానితో పాటుగా చపాతీ తిన్నాం అనుకో రైస్, ఇంకా చాలు, కంప్లీట్ మీల్ అది. ఓకే, సో చాలా టేస్టీగా కూడా ఉంది. ఓకే, సో ఫైనల్ గా రెసిపీ ఆఫ్ ద డే ముల్లంగి ఆకుకూర. ఓకే, ముల్లంగి ఆకుకూర. జయ గారు కంగ్రాచులేషన్స్. రండి జయ గారు, కంగ్రాట్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ద డే ఈరోజు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే ముల్లంగి ఆకుకూర. మరి ముల్లంగి ఆకుకూర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. ముల్లంగి ఆకుకూర తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన ముల్లంగి ఆకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకుకూర రెడీ. ఓకే, మరి వాళ్ళ అభిరుచి ఆన్ వీల్స్ ని ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అభిరుచి ఆన్ వీల్స్ లో ఇవాల్టి వెరైటీ వంటలన్నీ చూసి ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.